క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు తపకాలంలో 5వ వారంలో శనివారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 11వ అధ్యాయం 45వ వచనం నుంచి 57వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు లాజరును సమాధి నుండి మరలా బయటకు పిలిచాడు. లాజరు మరలా ప్రాణం పోసుకుని బయటకు వచ్చాడు. ఈ వార్త గూఢచారుల ద్వారా యోధ మతనాయకులకు చేరవేయబడింది. బెతానియా యెరూషలేమునకు చాలా దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి యేసుక్రీస్తు చేసినటువంటి ఈ అద్భుతాన్ని గూర్చినటువంటి వార్త కొన్ని గంటల్లోనే యెరూషలేము నాయకులకు చేరుకుంది. ఈ వార్త విన్న వెంటనే యోధ మత నాయకులందరూ కూడా ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇతనితో ఏ విధంగా ఏగేది, ఇతన్ని ఈ విధంగా వదిలిపెట్టామంటే గొప్ప విప్లవం రేగి రోమియోలు మన మీదకు వచ్చి పడతారు. అప్పుడు మన దేవాలయము మన జాతి రెండూ నాశనం అవుతాయి అంటూ ప్రభు మీద ఒక నేరము మోపుతూ ఒక తీర్మానం చేశారు. నిజానికి క్రీస్తు ప్రభుని ఈ విధంగా వదిలిపెడితే ఎందుకు విప్లవం రేగుద్ది? వాళ్ళు చూపించిన కారణం ప్రజలందరూ ఆయన్ను అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో ఒకరిని అనుసరించడం అది ఒక విప్లవంగా రోమియోలు భావించవచ్చు అనేటటువంటి సాకు చూపించారు. కాబట్టి రోమియోలు వచ్చి ఈ విప్లవాన్ని అణిచే ప్రయత్నంలో మన దేవాలయాన్ని నాశనం చేస్తారు, మన దేశాన్ని నాశనం చేస్తారు అంటూ వాళ్ళు ఒక కారణం చూపించారు. కాబట్టి ఏ విధంగానైనా క్రీస్తుని అంతమొందించాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. ఈ సందర్భంలో ఆ సంవత్సరం ప్రధానార్చకుడైనటువంటి కైఫా అక్కడున్న ప్రజలతో జాతి అంతయు నాశనమొగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించుటయే మేలు శ్రేయస్కరము అని చెప్పాడు. పూర్వం యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు నేను మంచి కాపరిని, నేను ఎంత ఉత్తమమైన కాపరిని అంటే గొర్రెల కొరకు నా ప్రాణాన్ని సహితం దారపోసేటటువంటి గొప్ప కాపరిని అని చెప్పి ప్రవచించాడు. ఈనాడు ఈ ప్రధానార్చకుడైనటువంటి కైఫా చెప్పినటువంటి మాట క్రీస్తు చెప్పిన ప్రవచనాన్ని అక్షరాలా నెరవేర్చేదిగా ఉంది. క్రీస్తు మన కోసం ప్రాణత్యాగం చేస్తాడన్న విషయాన్ని ఆ సంవత్సరం ప్రధానార్చకుడైనటువంటి కైఫా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జాతి ప్రజలందరూ మరణించుట కంటే ఒకడు మరణించుట మేలు అని చెప్పాడు. అయితే యోధ జాతి మొత్తం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమియోలు వచ్చి వాళ్ళ దేవాలయాన్ని కూల్చివేసి వాళ్ళ దేశాన్ని నాశనం చేయగా ఈ సందర్భాన్ని గూర్చి కైఫా ప్రధానార్చకుడిగా ఉండి ప్రవచించాడు అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక యోధ జాతి కోసం మాత్రమే మరణించడం లేదు. అతడు అందరూ దేవుని బిడ్డల కోసం అతడు ప్రాణత్యాగం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలనందరినీ అన్ని జాతుల ప్రజలను నాశనం చేసే జాతి వివక్షను అంతమొందించడానికి, స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని కూలద్రోయడానికి, కులమతాల గొడవలను అంతమొందించడానికి, ప్రాంతీయ దేశాల మధ్య వ్యత్యాసాలను తుదముట్టించడానికి, ద్వేషాన్ని అసూయను సరిచేయడానికి అంతమొందించడానికి, మానవునికి దేవునికి మధ్య మరలా బంధాన్ని చిగురింప చేయడానికి, మానవులకు మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని మరలా పునర్నిర్మించడానికి క్రీస్తు శిలువ మీద ప్రాణత్యాగం చేస్తున్నాడు. కాబట్టి ఒక్క యోధ జాతి కోసం మాత్రమే కాదు, సమస్త దేవుని బిడ్డలని ఆ మహాజాతి కోసం, అన్ని జాతుల కోసం, అన్ని దేశాల కోసం క్రీస్తు ప్రాణత్యాగం చేసినట్లుగా మనం ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆదిమ క్రైస్తవుల ముందు క్రీస్తు యోధజాతి కోసమే మరణించాడని భావించిన తరువాత విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఈ కైఫా చెప్పినటువంటి ఈ ప్రవచనం యొక్క అర్థాన్ని వాళ్ళు విశాల హృదయంతో మరింత స్పష్టంగా తర్వాత అర్థం చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 53వ వచనం మనం చూసినప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు అంతమొందించాలి అనుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు ఏకంగా సభను ఏర్పాటు చేసుకొని పన్నాగాలు పన్ని ఏ విధంగానైనా ఆయనను అంతమొందించాలని చెప్పి వాళ్ళు కుట్ర పన్నడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ విషయం గ్రహించినటువంటి యేసుక్రీస్తు యోర్దాను నది ఆవలి వైపున ఉన్నటువంటి ఆ నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోయాడు.
తన శిష్యులను ఈసారి వెంటబెట్టుకుని వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ రహస్యంగా ఉండడానికి ప్రభు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే ఆయనకు పరలోకపు తండ్రి నిర్దేశించిన ఆ గడియ ఇంకనూ రాలేదు కాబట్టి ఆ గడియ కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు ఈ యోధ మతనాయకులకు భయపడి దైవ చిత్తాన్ని విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం అర్థం చేసుకుంటే క్రీస్తుని మనం సరిగా అర్థం చేసుకున్నట్లు కాదు. క్రీస్తు తండ్రి తనకు నిర్దేశించిన ఆ శ్రమల పాత్రను పానం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ తండ్రి నిర్దేశించిన ఆ గడియ కోసం మాత్రమే ఎదురు చూచాడు. పూర్వం యేసుక్రీస్తు ఈ యోర్దాను నది ఆవలి వైపున ఉన్నటువంటి ఆ తీరానికి, ఆ నిర్జన ప్రదేశానికి వెళ్ళి సైతాను చేత శోధించబడ్డాడు. యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను బప్తిస్మం ఇచ్చిన తరువాత ఆయన నిర్జన ప్రదేశానికి, ఎడారికి వెళ్ళి సాతాను చేత శోధించబడినట్లుగా మనకి మత్తయి సువార్తకారుడు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు, మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు, లూకా శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ నిర్జన ప్రదేశం సమీపంలోనే ఎఫ్రాయిము పట్టణం ఉంది. యేసుక్రీస్తు తన శిష్యులతో ఆ ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి సాతాను తన అత్యంత సన్నిహితులైనటువంటి ఆ 12 శిష్యుల్లో ఒకటిలోనికి ప్రవేశించింది. యోధ ఇస్కారియోతులోనికి సాతాను ప్రవేశించింది. అక్కడే ప్రభు యోధ ఇస్కారియోతుతో ఉన్నాడు. ఆయన యొక్క విశాలమైన ప్రేమగల హృదయాన్ని, కరుణగల హృదయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. యోధ ఇస్కారియోతు తనను అప్పగిస్తాడని ప్రభువుకి చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఆ యోధ ఇస్కారియోతుతోనే ప్రభు ఆ నిర్జన ప్రదేశంలో ఎఫ్రాయిము పట్టణంలో మిగిలిన శిష్యులతో కలిసి ఉండడం ప్రభువుకి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ కరుణామయుడు యోధ ఇస్కారియోతుతో కలిసి అక్కడ ఉండగలిగాడు. అంతటి విశాల హృదయం, కనికరం కలిగిన హృదయం ప్రభువుకు ఉందని మనం ఇక్కడ గ్రహించాలి. 56వ వచనంలో ప్రజలు కుతూహలంతో ఆయన పాస్క పండుగకు వస్తాడా అని చెప్పి ప్రశ్నలు వేసుకున్నారు. ప్రజల యొక్క కుతూహలాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. 57వ వచనంలో నాయకులు క్రీస్తుని పట్టి ఇచ్చిన వారికి నజరానా ప్రకటించారు. యోధ ఇస్కారియోతు ఈ ధనం వైపు, ధన వ్యామోహంతో ఆకర్షించబడ్డాడు. ఆ విధంగా ధనం మీద వ్యామోహంతోనే సాతాను చేత పీడించబడి లొంగిపోయినటువంటి యోధ ఇస్కారియోతు యేసుక్రీస్తును అప్పగించడానికి కుట్ర పన్నడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా క్రీస్తు తండ్రి అప్పగించినటువంటి ఆ పనిని నెరవేర్చే ఆ గడియ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇంకో ప్రక్క ఆ ప్రభు శిష్యుడే అయినటువంటి యోధ ఇస్కారియోతు ధనాన్ని చేజిక్కించుకోవడానికి ఆ సమయం కోసం ఎదురు చూస్తూ కుట్రలు పన్నడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం యేసుక్రీస్తుని యొక్క ప్రేమగల విశాలమైన హృదయాన్ని, సమస్త మానవాళి కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడని అతని మనస్తత్వాన్ని, తండ్రి తనకిచ్చినటువంటి ఆ శ్రమల పాత్రను పానం చేసే ఆ గడియ కోసం, తండ్రిని మహిమపరిచే ఆ గడియ కోసం అతడు ఎదురు చూస్తున్న వైనాన్ని మనం చూసినప్పుడు, ధన వ్యామోహంతో ఇంకో ప్రక్క సాతాను చేత శోధించబడి దానికి లొంగిపోయి క్రీస్తుని అప్పగించడానికి కుట్ర చేస్తున్నటువంటి యోధ ఇస్కారియోతును ఇంకో ప్రక్క మనం చూసినప్పుడు, మనం ఏ విధంగా మన జీవితంలో ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనం జీవిస్తున్నామో మనం ఆలోచించాలి. దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చినవాడు, తండ్రి చిత్తానుసారము జీవించిన క్రీస్తుని అడుగుజాడల్లో నడిచిన వాడవుతాడు. ఈ లోకాన్ని, ఈ లోకపు ధనాన్ని, ఘనతను ఆశించిన వాడు యోధ ఇస్కారియోతును అనుసరించిన వాడవుతాడు. తత్ఫలితంగా యోధ ఇస్కారియోతు తెచ్చుకున్నటువంటి శాపాన్ని, దీనస్థితిని కొని తెచ్చుకున్న వాడవుతాడు. కాబట్టి మనము క్రీస్తుని ఆదర్శంగా తీసుకొని శ్రమలు ఎన్ని ఎదురైనా, ఎన్ని కుట్రలు, ఎన్ని పన్నాగాలు అతనికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నా తండ్రి చిత్తం కోసమే ఎదురు చూచినటువంటి క్రీస్తు మనకి గొప్ప ఆదర్శం. మన జీవితంలో కూడా మనం క్రీస్తుని ఆదర్శంగా తీసుకొని పరలోక తండ్రి చిత్తానుసారం, క్రీస్తుని బోధల అనుసారం జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ ప్రభు మనకిచ్చే ఆ మహిమను సొంతం చేసుకుందాం. ఆ విధంగా జీవించగలిగిన శక్తిని మనకి ఇవ్వమని ప్రభుని అడుగుదాం. ఆ కరుణామయుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుని చిత్తానుసారం జీవించగలిగిన శక్తితో ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.